విత్తనాల పంపిణీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోకస్ పెట్టారు. పత్తి, పచ్చిరొట్ట లభ్యత, విత్తనాల పంపిణీపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షకు సిద్ధమయ్యారు. సీడ్ కంపెనీ ప్రతినిధులతో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు మంత్రి తుమ్మల. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు, పోలీసులకు ఇప్పటికే మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు వచ్చిన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు మంత్రి. విత్తనాల పంపిణీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోకస్ పెట్టారు. పత్తి, పచ్చిరొట్ట లభ్యత, విత్తనాల పంపిణీపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షకు సిద్ధమయ్యారు. సీడ్ కంపెనీ ప్రతినిధులతో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు మంత్రి తుమ్మల. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు, పోలీసులకు ఇప్పటికే మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలకు వచ్చిన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు మంత్రి. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, విత్తనాల సరఫరాకు సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? స్రవంతి, విత్తనాలకు సంబంధించి ఈ వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి రైతులంతా కూడా ఇప్పుడు విత్తనాలు కొనుగోలులో చాలా బిజీగా ఉన్నారు. ఏ విత్తన సంబంధించిన షాపు చూసినా అంత రైతులతోని కిటకిటలాడుతుంది. అయితే ఈ విత్తనాలకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సో ఇప్పటికే నిన్న ఈ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపైన అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. దీనిపైన సమీక్ష చేశారు. కొంతమంది కావాలని ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విత్తనాలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా ఈ విత్తనాలకు సంబంధించి ఇబ్బంది లేదు. ప్రతి జిల్లాలో ఈ విత్తన కేంద్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి జిల్లాలో విత్తనాలను అందుబాటులో ఉంచాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సీజన్లో అవసరానికంటే ఎక్కువగానే విత్తనాలు అందుబాటులో ఉంచాము. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగట్లేదు. కావాలనే కొంతమంది ఇబ్బందులు పెట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అయితే దీనిపైన నిన్న అధికారులతో సమీక్ష చేసిన తర్వాత కూడా దీనిపైన ఒక స్పష్టత ఇచ్చారు. ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు కూడా ఒక విధంగా హెచ్చరించినట్లు కూడా ఆయన మాట్లాడారు. సో దీని విషయంలో ఇప్పుడు అధికారులంతా కూడా జిల్లాల స్థాయిలో కలెక్టర్లు అందరూ కూడా ఈ విత్తనాలకు సంబంధించిన ఏర్పాట్లు, తర్వాత అందుబాటులో ఉన్న దాని విషయంలో ఏ జిల్లాలో ఏ విత్తనాలు ఎంత అవసరం అనే దానిపైన పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే అన్నీ చేసినారు. ఇక ఎక్కడ కూడా ఈ విత్తనాలు అమ్మే కేంద్రాల దగ్గర కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇక ఈ సీజన్ మొదలైందంటేనే ఈ సీజన్ కంటే ముందే ఈ నకిలీ విత్తనాల బెడద అనేది బాగా రైతులను వెంటాడుతూ ఉంటుంది. మనం చూసాము గతంలో ఈ నకిలీ విత్తనాలు అనేవి చాలా కూడా ఎక్కడ పడితే అక్కడ నకిలీ విత్తనాలు అమ్మారు. చాలామంది పట్టుబడ్డారు. అయితే దీంట్లో ఈసారి నకిలీ విత్తనాలు ఎక్కడ కూడా ఉండకూడదు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లకు, పోలీసులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ఏ చిన్నపాటి నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని తెలిసినా దొరికిన వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే అమ్ముతారో అమ్మిన వాళ్ళపైన, అదేవిధంగా అమ్మకాలకు ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళపైన కూడా ఈ పీడీ యాక్ట్ చట్టం కింద వీళ్ళను అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు, కలెక్టర్లకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక సీడ్ కంపెనీ ప్రతినిధులతో ఇవాళ మధ్యాహ్నం తర్వాత తుమ్మల నాగేశ్వరరావు సమావేశం కాబోతున్నారు. ఈ సీడ్ కంపెనీలో ప్రధానంగా ఇందులో ఈ నకిలీ విత్తనాలు అనేది కూడా ఎక్కడ కూడా రావద్దు. నకిలీ విత్తనాల వల్ల రైతులు చాలామంది కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండాలి. ఈ కంపెనీలకు సంబంధించి కొన్ని కంపెనీల పేరుతోని మనం గతంలో చూసాము. పేరున్నటువంటి కొన్ని కంపెనీల పేర్లతో కూడా ఈ నకిలీ విత్తనాలు అనేవి చలామణి అయ్యాయి. చాలామంది రైతులు కొనుగోలు చేసి చివరికి ఆ పంట రాక చాలా నష్టాల పాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈసారి ఈ పేరున్నటువంటి కంపెనీలు కూడా ఇలా చేస్తే ఆ కంపెనీల పేరుతో వచ్చిన ఆ కంపెనీలకు సంబంధించినటువంటి యాజమాన్యమే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం జరిగే సమావేశంలో ఇట్లాంటి పలు కీలకమైనటువంటి సూచనలు మంత్రి అయితే చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేజర్గా ఈ వానాకాలం సీజన్లు అంటేనే ఈ రైతులకు ఈ నకిలీ విత్తనాల బెడద అనేది చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. నకిలీ విత్తనాలకు, అసలు విత్తనాలకు తేడా లేని సిచ్యువేషన్లో ఉంటుంది. చివరికి
పంట పండిన తర్వాత అది పండకపోతే అప్పుడు వాళ్ళు మోసపోతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి అలాంటి వాటికి తావు లేకుండా ఈసారి నిజమైనటువంటి అసలు విత్తనాలే అమ్మాలని చెప్పేసి సీడ్ కంపెనీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. వాళ్లకు వాళ్ళు కీలకమైనటువంటి సూచనలతో పాటు హెచ్చరిక కూడా చేసే అవకాశం కూడా కనబడతా ఉన్నది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఆయా శాఖ అధికారులందరూ కూడా ఈ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా జిల్లాల వారీగా అందరూ అందుబాటులో ఉన్నారు. విత్తనాలు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పత్తి తర్వాత పచ్చి రొట్టె విత్తనాలకు సంబంధించి అన్నీ కూడా అందుబాటులో పెట్టారు. అవసరానికంటే మించి ఎక్కువగా ఈసారి అందుబాటులో పెట్టారు కాబట్టి ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాలని క్రియేట్ చేసి విత్తనాల విషయంలో అందట్లేదు, విత్తనాలు అందుబాటులో లేవు అని చెప్పేసి కావాలని క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాటిని నమ్మొద్దు. రైతులు వాళ్ళ సంబంధిత జిల్లాలలో సంబంధిత ఏరియాలలో అన్నీ కూడా అందుబాటులో పెట్టాం కాబట్టి ఆ విత్తనాల విషయంలో ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మంత్రి తుమ్మల చెప్పారు. ఇక ఇవాళ సీడ్ కంపెనీలకు కూడా ఈ నకిలీ విత్తనాలలో పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంది శ్రవంతి.